బిడ్డలతో సూటిగా తేటగా మాట్లాడండి. లైవ్లో ఉన్న వారు కూడా తండ్రి భయము భక్తి కలిగి వాక్యం ధ్యానంలో పాల్గొనుటకు మీ కృపను చూపించండి. ఇంకా అనేక మంది అయా ఇళ్ల దగ్గర వ్యర్థముగా తమ సమయాన్ని గడుపుచూ ఉన్నారు. వారి హృదయాలను గర్దించి నీ మందిరావరణంలోకి వచ్చి నీలో ఉన్న నీ సన్నిధిలో ఉన్న మేళ్లతో ప్రతి ఒక్కరిని మీరు తృప్తిపరచమని, ఈ ప్రార్థనని పరలోక రాజ్యంలో చేర్చుకోమని యేసే పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. దేవుని వాక్య భాగంలో నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము చదవండి ఎవరన్నా. 3వ అధ్యాయము 9 నుండి 15 వరకు. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభవము గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కానీ మనం చూసినట్లయితే ఈరోజు మన అంశము ఏంటంటే దైవ భక్తి కలిగిన స్త్రీ ఎలా ఉంటుంది. ఏంటి ఈరోజు మన అంశము? దైవ భక్తి గల స్త్రీ ఎలా ఉంటుంది. ఆమెలో ఈ క్వాలిటీస్ ఉంటే ఆమె దైవ భక్తి గల స్త్రీ అనే మనము చెప్పవచ్చు. ఒకవేళ లేకపోతే ఈ రోజు నుండి మనం ఆ విధంగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అట్టి కృప చూపించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు దేవుని ఆత్మతో నింపబడి సంఘములో పురుషులకు స్త్రీలకు అదేవిధంగా మనం చూసినట్లయితే కాపరులకు పెద్దలకు పరిచర్య గురించి అనేక విషయాలు చెప్పి పత్రికల్లో బలపరిచారు. అందులో భాగంగానే తిమోతికి రాసిన మొదటి పత్రికల్లో మనం చూసినట్లయితే పత్రికల సంఘములో స్త్రీ యొక్క పాత్ర గురించి అద్భుతంగా రాశాడు పౌలు భక్తుడు. స్త్రీ యొక్క పాత్ర గురించి అద్భుతంగా రాశాడు. దైవ భక్తి కలిగిన స్త్రీ ఎలా ఉంటుంది, స్త్రీకి దైవ భక్తి ఎంత అవసరము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో కూలంకుషంగా పౌలు భక్తుడు రాశాడు. దైవ భక్తి కలిగిన ఒక స్త్రీ దైవ భక్తి చేత అలంకరించుకుంటే ఆ కుటుంబం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. దైవ భక్తి కానీ ఒక స్త్రీలో ఉంటే ఆ కుటుంబం ఎంతో వర్ధిల్లుతుంది. ఆ కుటుంబం ఎంతో ఆశీర్వాద పదంలో ఉంటుంది. ఆ కుటుంబం ఎంతో ఉన్నతముగా ఉంటుంది. ఏ కుటుంబంలో అయితే స్త్రీకి దైవ భక్తి ఉంటుందో ఆ కుటుంబము వర్ధిల్లుచూనే ఉంటుంది. నీతిమంతుల ఖర్జూర వృక్షము వలె వర్ధిల్లినట్టు ఈ దైవ భక్తి కలిగిన స్త్రీ ఇల్లు ఎంతో అంచలంచెలుగా వర్ధిల్లుతూనే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ భక్తిని మనం అలంకరించుకోవాలనగానే మనకు బాగా గుర్తు చేస్తూ ఉంటుంది. అవునా? చక్కగా పూలు పెట్టుకోవాలి, చక్కగా గాజులు వేసుకోవాలి, చక్కగా దండలు వేసుకోవాలి. వేసుకోవడంలో తప్పు లేదు, కానీ తగుమాత్రపు అలంకరణ కలిగి ఉండాలి. చాలామంది బోలోమని ఏం చేస్తారు, కేజీలు మేకప్లు, కేజీలు లిప్స్టిక్లు, కేజీలు ఇంకా ఏంటి ఐలైనర్ అంటే ఏంటి చెప్తూ ఉన్నారు. అవునా? ఆ మేకప్ తీసినప్పుడు వాళ్ళని చూడాలి. అవునా? ఇట్లానేనంట ఒక ఆమె చక్కగా దేవుని నమ్ముకుందంట. దేవుని నమ్ముకొని చక్కగానే బాగానే ఉందంట, భయము భక్తి కలిగి బాగానే జీవిస్తూనే ఉంటే సడన్గా ఈమె రోడ్డు దాడుతూ ఉందంట. ఎంతో దేవునితో వాగ్దానం కూడా తీసుకుందంట. ఇక ఎన్నడు నేను నీ త్రోవ తప్పనయ్యా, ఇక ఎన్నడు నేను నీ సన్నిధిని విడిచిపెట్టనయ్యా అని వాగ్దానం కూడా తీసుకుందంట. దేవుడు కూడా ఆమెకు చెప్పాడంట, నేను ఇప్పుడే నీ ప్రాణాన్ని మాత్రం నేను అడగనని దేవుడు కూడా చెప్పాడంట.
ఒకరోజు అంటే సరే ఆమెకున్న అనారోగ్య కారణమో ఏదో కావచ్చు, ఏ సమయంలో ఆమె అడిగిందో దేవుణ్ణి, నాకు దీర్ఘాయువు కావాలని. దేవుడు అన్నాడని నీకు దీర్ఘాయువుని ఇచ్చానని చెప్పాడంట ఆమె. అయితే ఒకరోజు ఇంక ఇదే ఆనందంతో ఆమె ఏం చేసింది, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుందంట. ఈలోపు ఒక టాటా ఏసీ కొట్టేసరికి అమ్మగారు నేరుగా పరలోకానికి వెళ్ళిపోయేసరికి గబగబా దేవుని దగ్గరికి వెళ్ళి, ఏందయ్యా ఎంత పని చేసావు, నువ్వేమన్నావు, నాకు దీర్ఘాయువుని ఇస్తానన్నావు కదా, ఇంకా నాకు ఏ చింత లేదు, ఏ భయం లేదని నేను సంతోషంగా ఉంటే మధ్యలోనే నన్ను అర్ధాంతరంగా తీసుకొచ్చావు ఏంటంటే, నువ్వా, నేను చెప్పింది నీకు కాదమ్మా అంటే, కాదులే యేసయ్యా, కొంచెం మేకప్ వేసుకున్నాను అందుకని నీకు నేను ఎవరో అర్థం కాకుండా పోయిందని చెప్పిందంట. అవునా? ఈ రోజుల్లో అలంకారం అంటే బాహ్య అలంకారమే చూసుకుంటున్నారు. దేవునికి కావాల్సింది బాహ్య అలంకారము కాదు, ఆంతరంగిక సౌందర్యాన్ని దేవుడు కోరుకునేది. అందుకనే పౌలు భక్తుడు అంటారు, దైవ భక్తి చేత ఒక స్త్రీ తాను అలంకరించుకున్నప్పుడు ఆ కుటుంబం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటది. అవునా? అలంకరణ అనగానే ఈ లోకంలో వారిని చూసి వీరిని చూసి ఆ శారీ, ఇంకా శారీస్ షాప్కి వెళ్ళాలి మనం. అవునా? శారీస్ షాప్కి వెళ్తే చాలు, నయనతార శారీస్ అంటారు, ఇంకా ఏంటియో లేరండి. నేను సినిమాలు చూడకూడదని ఎప్పుడో నా చిన్నప్పుడే నేను ప్రతిష్ఠించుకున్నాను. ఎంతగా ప్రతిష్ఠించుకున్నానో తెలుసా? నేను బ్రతికున్నంత కాలం నా గృహంలో టీవీ ఉండకూడదు. మా సేవకుడు చెప్పాడు ఒకే మాట, సినిమాలు చూడకూడదు. అప్పుడే నిర్ణయించుకున్నాను, నా చిన్నతనంలోనే నేను నిర్ణయించుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్ణయము అనేది మన జీవితంలో ఉండాలి. మనం చూసినట్లయితే చాలామంది ఆ సినిమాలో ఆమె ఆ శారీ కట్టుకుంది కాబట్టి అదే శారీ కావాలి. ఎన్ని శారీలు చూసాం. అవునా? నేను అప్పుడప్పుడు షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పేర్లు చెప్తూ ఉంటే విచిత్రం అనిపిస్తుంది. అమ్ముడు ఒక ఏమో అన్ని సినిమా వాళ్ళ పేర్లే పెట్టి వేసేస్తూ ఉంటారు. అవునా? అవి చూస్తూ ఉంటాము. అయితే బాహ్య అలంకరణ కాదు, కానీ దేవుని బిడ్డలకు ఆంతరంగిక అలంకారం ఉండాలి. ఒక స్త్రీ దైవ భక్తి అనగా దేవుని భక్తి, దేవుని మీద ప్రేమ, దేవుని మీద ఆసక్తి, దేవుని మీద నమ్మకం కలిగిన స్త్రీ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుని వాక్య భాగము సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఆ దైవ భక్తి గల స్త్రీ ఏ లక్షణాలు కలిగి ఉంది పాస్టమ్మ గారు, ఒకసారి మాతో చెప్పండి. మాలో ఉన్నాయో లేవో మేము సరి చేసుకుంటాం. ఒకవేళ ఉంటే సంతోషం, లేకపోతే ఆ విధంగా జీవించడానికి మేము కూడా ట్రై చేస్తామని మీరు అనుకుంటూ ఉండవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు అదే రాస్తూ ఉన్నాడు పత్రికలో, దైవ భక్తి కలిగిన స్త్రీ వారి కుటుంబం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అయితే ఈరోజు మనము దైవ భక్తి గల స్త్రీ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో 3 విషయాలు మనము ధ్యానిద్దాము. ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము తీయండి. 5వ అధ్యాయం 15-16 వచనాలు చదవండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దినాలు ఎలా ఉన్నాయండి? చాలా చెడ్డగా ఉన్నాయి. అవునా? దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు రాస్తున్నాడు, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. విశ్వాసులు జాగ్రత్తగా చూసుకొనుడి అని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. దైవ భక్తి గల స్త్రీ ఏ విధంగా ఉంటుందంటే సమయానుభావముగా, సమయానుకూలముగా ప్రవర్తిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, సమయ పాలనను పాటిస్తుంది. దినములు చాలా చెడ్డవి, భయంకరంగా ఉన్నవి. ఈరోజు నేను యూట్యూబ్ ఆన్ చేయగానే హైదరాబాద్లో ఒక చక్కగా పెళ్ళైంది, సంవత్సరంన్నరే. మరి ఆ కుటుంబంలో ఏం కలతలు వచ్చినాయో, ఏమి అవరాధాలు వచ్చినాయో, ఏమి అనుమానాలు వచ్చినాయో, ఆ భర్త నైటే భార్యను చంపేసి 5 నెలల పాప వారికి చంపేసి పరారయ్యి వెళ్ళిపోయాడు.
ఆ బిడ్డ రాత్రి నుంచి ఏడుస్తానే ఉందంట. ఆ చంటి బిడ్డ 5 నెలల పాప. ఏం తెలుసా ఆ బిడ్డకి? తల్లి చనిపోయింది, జీవోత్సవంలాగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి, దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. కనుక ఒక క్రైస్తవ స్త్రీ, దేవుని నమ్ముకున్న బిడ్డ, విశ్వాసి ఏ విధంగా ఉండాలంటే సమయ పాలన పాటించాలి. దేవుడు అవకాశం కల్పించినప్పుడు, దేవుని మందిరంలో ప్రార్థనలు జరుగుతూ ఉన్నప్పుడు, దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు మనం ఆ అవకాశాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు అందరికీ తెలుసు, ఈరోజు క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్లో స్త్రీల కూడిక ఉందని అందరికీ తెలుసు. ఏం పోదాంలే, పోకపోతే ఏమైందిలే, రోజు గడుస్తున్నట్లే గడుస్తుంది కదా, నాకేం కొరతలే, రోజు జరుగుతున్నట్లే నాకు సమృద్ధి ఉంది కదా, నాకు కొరత ఏముందిలే అని చాలా మంది. ప్రాణమా తినుము, ఒక ధనవంతుడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఏంటి నీ పరిస్థితి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. మనము సమయాన్ని పోనీయకుండా అవకాశము ఉన్నప్పుడల్లా దేవుని మందిరంలో గడిపితే మన కుటుంబాలు ఎంతో ఉన్నతంగా ఆశీర్వదింపబడతాయి. అందుకని ఒక భక్తుడు పాట రాస్తాడు, సమయము పోనివ్వగా సిద్ధపడుమా సంగమా, సమయము పోనివ్వగా సిద్ధపడుమా సంగమా, సిద్ధెలను నేను సిద్ధముగా చేసుకో, సిద్ధెలను నేను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు, రాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు, సమయము పోనివ్వక సిద్ధపడుమా సంగమా, సమయము పోనివ్వక సిద్ధపడుమా సంగమా. యేసయ్య రాకడ చాలా సమీపంగా ఉంది. సిద్ధెలలో నూనెను నింపుకొని ఉన్నావా? నువ్వు రక్షింపబడమే కాదు, నీ భర్త రక్షింపబడ్డాడా? నీ భర్త నువ్వు రక్షింపబడమే కాదు, నీ బిడ్డలు రక్షింపబడ్డారా? రక్షణ లేని నీ బిడ్డల కోసం ఎంత తాపత్రయం కలిగి ఒక తల్లిగా ప్రార్థన చేస్తున్నావు? ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నేను నిన్ను ప్రేమించి ఈ సమాజంలో నీకు ఒక విలువనిచ్చాను. ఏ విలువనిచ్చాను? నీకు బిడ్డల్ని ఇచ్చి నీకు ఘనతను తీసుకొని వచ్చాను. ఏమి చేస్తున్నావు? నీ సమయాన్ని నీ బిడ్డల కోసం రోధిస్తున్నావా? నీ బిడ్డల కోసం రోధిస్తున్నావా ఒక తల్లిగా? ఆ సమయం దొరికిందిలే, సినిమాలు చూస్తే సరిపోతుంది, సమయం దొరికిందిలే, హాల్కి వెళ్ళి సినిమా చూస్తే ఇంకా చాలా ఎంజాయ్గా ఉంటుందిలే. అవునా? చాలామంది అండి కుటుంబంలో స్త్రీలు ఎలా ఉన్నారంటే వారి ఇష్టానుసారంగా తిరుగుతూ, వారి ఇష్టానుసారముగా జీవిస్తూ అనేక నష్టాలు పాలైనప్పుడు, అయ్యా నువ్వు నా కుటుంబాన్ని ఆదుకో అని గుండెలు బాదుకున్న లాభం లేదు. అవునా కాదా? సమయము పోనీయక సద్వినియోగం చేసుకుంటే దేవుడు నీ కుటుంబాన్ని ఎంతో ఉన్నతముగా ఆశీర్వదిస్తాడు. మన బిడ్డల కోసం మనం భారముగా ప్రార్థన చేయాలండి. అందుకనే దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. విలాప వాక్యాలు చూడండి, ఎంతో శ్రేష్టమైన వాక్య భాగమో ఈరోజు దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతుంది. విలాప వాక్యములు చూడండి, విలాప వాక్యములు 2వ అధ్యాయము 18-19 వచనాలు చదవండి. 2వ అధ్యాయము 18-19 వచనాలు. 19 వచనం చదవండి. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలి గొని వారు మూర్ఛిల్లుచున్నారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగం సెలవిస్తూ ఉంది, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టు, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించి, నీ పసి పిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆకాశము తట్టు ఎత్తి, యేసయ్యా నీవు నన్ను ప్రేమించి నా బిడ్డలను ఇచ్చావు. నా బిడ్డలు బయటికి వెళ్తున్నారు, నా బిడ్డలు కాలేజీకి వెళ్తున్నారు, నా బిడ్డలు అనేక ఉద్యోగాల రీత్యా దూర ప్రాంతంలో ఉన్నారు, నా బిడ్డలు ఎక్కడెక్కడో ఉన్నారు. తల్లిగా తండ్రిగా నేను వారి వద్దకు ప్రతి క్షణము వెళ్ళి రాలేను, కానీ నువ్వు మాత్రము వెళ్ళగలవు. నా బిడ్డలకు నువ్వు తోడుగా ఉండని ప్రార్థన చేస్తున్నావా తల్లిగా? ప్రార్థన చేస్తున్నావా? దేవుడి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా? రేయి మొదటి జామున అనగా 9 గంటలు, 6 గంటల నుండి 9 గంటల వరకు అంట. ఆ టైంలో ఏం చేస్తారు స్త్రీలందరూ? నాటికలు. అవునా? నాటికలకు సమయం. ఒక తల్లి కూడా అంట, మళ్ళాంటి తల్లే, ఒక తల్లి కూడా నాటిక చూస్తూ ఉందంట. పిల్లోడు ఏడుస్తూ ఉన్నాడు, చక్కగా బుజ్జగిచ్చిందంట. ఆయన బిడ్డ ఇంకా ఏడుస్తూనే ఉన్నాడట. అందుకని జోళ్ళు వేసి, ఉయ్యాలి కదండి, ఉయ్యాల్లో వేసి, అప్పుడు ఏంటి గుడ్డతో కట్టేవారు, శారీతో కట్టేవారు, దానిలో వేసి ఊపి వచ్చిందంట. మళ్ళా ఆత్రం, ఏమైపోతుందో. ఒక విషయం చెప్పమంటారా? ఈ రోజుల్లో చిన్న వయసులో బీపీ షుగర్ రావడానికి కారణం ఏందో తెలుసా? టెన్షన్స్తో కూడిన సీరియల్స్ చూడడం ద్వారా. వాడు ఇంత క్లిప్ ఇస్తాడు, దానిలో నీకు టెన్షన్ పెడతాడు. రేపు ఏమైపోద్దో, నువ్వు ఈరోజంతా ఆలోచించి ఏమైపోయిద్దో, అది నాటకం అని తెలుసు నీకు, అయినప్పటికీ ఆలోచించి చిన్న వయసులోని బీపీ షుగర్లు చూడబాకండి. దేవుని బిడ్డలుగా మనం చూడకూడదు, పవిత్రముగా ఉండాలి. ఈ తల్లి కూడా బిడ్డను ఉయ్యాలేసి ఏమైపోతుంది, హీరో ఏమైపోతాడు, విలన్ ఏమైపోతాడు అని చెప్పి ఆత్రంగా చూస్తుంటే బిడ్డ ఏడుస్తుంటే గబగబా వెళ్ళి 4 ఊపులు ఊపి ఇస్సరి కొట్టి గోడకు కొట్టి వచ్చి కూర్చుందంట. అంటే ఆమె అనుకోలేదు, తగిలిద్ది, వచ్చి కూర్చుంది. ఆత్రం చక్కగా సీరియల్ అయిపోయింది, ఆమెకు ఆత్రం తగ్గింది. ఏమైపోయిందో తెలిసిపోయింది, సీరియల్ కన్క్లూజన్ ఏమైందో తెలిసింది. తర్వాత నా బిడ్డ ఏంది ఆడవట్లేదని గబగబా వెళ్ళి ఉయ్యాల్లో చూసుకుంటే ఉయ్యాల్లో నుండి రక్తపు బిందువుల కింద పడుతూ ఉన్నాయి. అయ్యో నా బిడ్డ అంటే ఎక్కడి నుంచి వస్తాడు? సాతాను మనల్ని తన కబంధ హస్తాల్లో చిక్కించుకోవాలని చూస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు సమయాన్ని పోనివ్వక సమయ పాలన మనం పాటించాలి. సమయము చాలా విలువైనది. ఆ సమయంలో సాతాను మనల్ని చిక్కించుకోవాలని చూస్తాడు. బిడ్డల కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రార్థించే తల్లులుగా మనము ఉండాలని దేవుని వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ఒక నిర్దిష్ట సమయం. అందుకని సొలొమోను భక్తుడు కూడా సెలవిస్తూ ఉంటాడు. చూడండి, సామెతలు 31వ అధ్యాయము 15వ వచనం చూడండి. సామెతలు 31వ అధ్యాయము 15వ వచనం. వెరీ గుడ్. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే దేవుని బిడ్డలు దైవ భక్తి గల స్త్రీ సమయ పాలన కలిగి ఉంటుంది. దేవునికి కేటాయించే సమయాన్ని కేటాయిస్తుంది. చర్చ్లో ఏమి జరుగుతున్నాయి? విజ్ఞాపన ప్రార్థన, బైబిల్ స్టడీ, ఉపవాస ప్రార్థన, స్త్రీల కూడిక, ఆరాధన. ఈ సమయాన్ని నా దేవునికి కేటాయించాలి అని కేటాయించిన వారిని దేవుడు ఎంతో ఉన్నతముగా ఆశీర్వదించే గొప్ప దేవుడు. లోకము ఎలా ఉందంటే భయంకరంగా ఉందండి. వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములో యవ్వనులు లేకుండా మరణము కిటికీలు ఎక్కుచున్నది. ఒక తల్లిగా దైవ భక్తి కలిగిన స్త్రీ నీ బిడ్డల కోసం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? దేవుడు ఎంత అవకాశాన్ని ఇస్తున్నాడు, ఎంత సమయాన్ని ఇస్తున్నాడు, ఎంత కన్నీరు కార్చే అవకాశాన్ని ఇస్తున్నాడు. మనము మాత్రము ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. చిన్ననాటి నుండే మన బిడ్డల విషయమై మనము ప్రార్థించే తల్లులుగా మనం ఉండాలని దేవుని వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ఫస్ట్ నాకు నోవా పుట్టాడు, తర్వాత డానీని ఆపరేషన్ అయ్యి స్ట్రెచ్చర్ మీద నుండి బయటికి తీసుకొస్తుంటే నేను డాక్టర్ని అడిగాను, ఏ బిడ్డ అండి అన్న. మగబిడ్డ అన్నారు. వెంటనే ఏడుపు వచ్చేసింది. అయ్యా, 2 మగబిడ్డల్ని ఇచ్చావు, పెంచటం నాకు చేత కాదు, అంత జ్ఞానిని కాదు నేను.
ఏ విధంగా పెంచాలో నాకు తెలియదు, కానీ నా బిడ్డలను మాత్రం నువ్వు ప్రేమించి నీ బిడ్డలు నాకు ఇచ్చావయ్యా. ఈ లోకంలో ఏ విధంగా పెంచాలో తగిన జ్ఞానంతో నన్ను నింపు అని ఆ స్ట్రక్చర్ మీద ఏడ్చుకుంటూ నేను లోపలికి నన్ను తీసుకువెళ్ళారు. ఇప్పటికీ ఒక తల్లిగా నా బిడ్డలు మంచి మార్గంలో నడవాలి, చదువు కంటే కూడా సత్ప్రవర్తన కలిగి నా బిడ్డలు జీవించాలయ్యా. నేను ఒక సిచ్యువేషన్ మా కళ్ళ ముందే చూసాము. తల్లిదండ్రులు ప్రార్థన పర్లే, చక్కగా ప్రార్థనకి వెళ్తారు, కానీ వారి బిడ్డ భయంకరమైన తాగుబోతు. ఎవరినో కొడుతుంటే వాళ్ళు ఆటోలు వేసుకొని ఎక్కించుకొని వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ బిడ్డ తల్లిదండ్రులు ఇద్దరిని భయంకరంగా మా కళ్ళ ముందే కొట్టాడు. ఎందుకో ఫస్ట్ టైం మేము బయటకు వచ్చాం వాకింగ్ చేద్దామని. 10 గంటలప్పుడు బయటకు వస్తే సిచ్యువేషన్ ఇది. వాళ్ళ అమ్మ నాన్న కొట్టి, ఆ కొట్టిన పైన కొట్టాలి, మీరు నన్ను ఆటంకపరుస్తారు, ఇంకా నేను బ్రతికేది ఎందుకని ఇంటి మీద నుంచి దూకపోయాడు. నేనైతే పెద్దగా అరిసాను, భయం వేసేసింది నాకు. చాలా దినాలు చెడ్డవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రతి క్షణము యేసయ్యా నా బిడ్డల చుట్టూ నీ బంగారపు దూతల కావలి ఉంచు, రక్షణ కవచం ఉంచు నా బిడ్డల చుట్టూ. ఎక్కడ నా బిడ్డల ఆలోచన తప్పిపోకూడదు, నా బిడ్డల తలంపులు ఎక్కడ చెడు మార్గములో నడవకూడదని తల్లిగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎంతకాలమైంది నీ బిడ్డల కోసం ప్రార్థన చేసి? ఎంతకాలమైంది? కన్నీరు కార్చి నీ బిడ్డల కోసం ప్రార్థన చేసి ఎంతకాలమైంది? నా బిడ్డలకు మంచి వివాహ జీవితాలు ఏర్పాటు చేయయా, నా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వయా, నా బిడ్డలకు మంచి కాలేజీలో మంచి సీటుని ఇవ్వయా. మనం ప్రార్థిస్తే కదా మన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దైవ భక్తి కలిగిన స్త్రీ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే సమయ పాలన. దేవునికి సమయం ఇచ్చి చూడు, దేవుడు నీ కుటుంబాన్ని ఎంతో ఉన్నతముగా ఆశీర్వదిస్తాడు. ఉన్నత పదములో ఈరోజు చాలా మంది భక్తి పట్ల దేవునికి సమయం ఇచ్చారు కాబట్టి వారి బిడ్డలు ఎంతో ఉన్నతముగా ఆశీర్వదింపబడ్డాడు. రెండోది చూద్దాము. రెండోది సమయ పాలన. దైవభక్తి స్త్రీ యొక్క మొదటి లక్షణము సమయ పాలన. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అడుగుతున్నారు, 24 గంటల్లో దేవునికి ఎంత సమయాన్ని ఇస్తున్నాం? 24 గంటల్లో దేవునికి ఎంత సమయం ఇస్తున్నాం? రెండోదిగా దైవ భక్తి గల స్త్రీకి ఉండవలసిన రెండో లక్షణం ఏంది అని అంటే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదవండి. 5వ అధ్యాయము 11వ వచనం. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. రెండవదిగా దైవ భక్తి కలిగిన స్త్రీ యొక్క రెండవ లక్షణం ఏంటంటే సహనము. యోబు ఎంత సహించాడో కదా. యోబుకు సమస్తము ఎంతో ఆస్తిపరుడు, ఎంతో ఆస్తి ఉంది, బిడ్డలు ఉన్నారు, ఉండటానికి తినటానికి సకల జనులు పోషించడానికి యోబుకు ఏ తక్కువ లేదు. అయినప్పటికీ ఒకానొక రోజున యోబుకు కలిగిన సమస్తము కోల్పోయాడు. అయినప్పటికీ సహనముతో ఉన్నాడు. అవునా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి, ఆయన ఎంత జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. యోబుకు సమస్తము కోల్పోయినప్పుడు యోబు భార్య వచ్చి అంది, ఎందుకు ఇంత వేదన పడుచున్నావు? దేవునికి ఏ అపకారం నువ్వు చేయలేదు, ఎంతో నమ్మకంగా ఉన్నావు, ఎంతో పిల్లలు కూడా ఒకవేళ తప్పు చేసి ఉన్నారని వారి కోసం కూడా ఎన్నో బలులు అర్పించావు, దేవుని సన్నిధిలో నమ్మకముగా ఉన్నావు, అయినా సమస్తాన్ని కోల్పోయావు. సరే కోల్పోయాము అనుకుంటే భయంకరమైన గజ్జు చేత ఏం చేస్తున్నావు? కురుపుల చేత బాధపడుతున్నావు. ఇంత అనుభవించే బదులు దేవుణ్ణి దూషించేమంది? మరణం కమ్మంది. మరణానికి ఒక సూచన, ఒక సలహా ఇచ్చిపోయింది. అవునా? అయినా యోబు బాధపడలేదు. నా భార్య నన్ను అందరినీ బాధపడదు, సహించాడు. యోబులో ఓర్పు ఉంది, సహనము ఉంది, కనికరము ఉంది. తన ఫ్రెండ్స్ వచ్చి, తన స్నేహితులు వచ్చి, ఎందుకు ఏ అపకారం చేస్తే దేవుడు నీకు క్షోభన పెట్టాడని అవమానకరంగా మాట్లాడినప్పటికీ యోబు సహనముతో జీవించాడు.
సహనముతో జీవించాడు. దైవ భక్తి గల స్త్రీకి ఉండవలసిన రెండో లక్షణం ఏంటంటే సహనము, అనగా ఓర్పు. ఓర్పు అంటే మనకు చాలా కష్టం, అవునా కదా? ఎదురింటి ఆమె చిమ్ముతూ ఆమె ఇంటి ముందు ఉన్న కసువు కొంచెం మన ఇంటి ముందుకు రావాలి, అవునా? అప్పుడు చూడాలి మనం క్రైస్తవులమో ఇంకేదో, అప్పుడు అర్థమైపోతుంది, అవునా? మా ఇంటికే ఎందుకు వేయాలి, నీ కసువు మా ఇంటి ముందుకే ఎందుకు రావాలి? ఏమైంది, ఒక చీపురు మనమే వేస్తే పోలా, అవునా కదా? దీని ద్వారా గొడవలు ప్రారంభమవుతాయి. ఓర్చుకోవాలి. క్రైస్తవ దైవ భక్తి గల స్త్రీకు ఓర్పు కావాలి. ఓర్పు, సహనము. ఓర్చుకున్న వాడికి ఏముందండి? లోక సామెత, ఓరుగల్లంత పట్టణం, ఓరుగల్లంత పట్టణం అంట. ఓర్చుకొని ఉండుము అంత సారి ఆగును, దీర్ఘశాంతముందుము ఓర్చుకో. నీ కన్యాయమైనను కన్నులెర్ర చేయకు, ఓర్చుకొని ఉండుము అంత సరి అగును. ఒక మంచి పాట ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలముగా మనం ఎలా ఉండాలంటే ఓర్పు అనగా సహనము కలిగి ఉండాలి, ఓర్చుకొని ఉండాలి. దేవుని వాక్య భాగం సెలవిస్తూ ఉంది, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడిన దేవుని వాక్యము సెలవిస్తుంది. లూకాసు సువార్త 21:19 మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములు దక్కించుకొందురు. ఈ రోజుల్లో ఓర్పు లేదు. ఎక్కడ చూసిన కక్షలు, క్రోధాలు, భయంకరమైన అసూయ చేత చాలా మంది నింపబడి ఉన్నారు. ఈరోజు ఇన్ని భయంకరమైన ఘోరాలు జరగడం దేనికండి? ఓర్పు లేకపోవడం. నా తమ్ముడే కదా, నా అక్కే కదా, నా అన్నే కదా, ఏమైంది ఓర్చుకుంటే? నన్నే కదా అంది. దేవుని బిడ్డలకు ఆ మనస్సు ఉండాలి. నన్నే కదా, మా సేవకులే కదా, ఏమైంది? ఓర్పు మనలో ఉండాలి, ఓర్పు మనలో ఉండాలి, అవునా? ఓర్పు. ఒక దైవ భక్తి గల స్త్రీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండడానికి కారణము ఓర్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అత్త తిట్టిందని అదే కక్షను పెట్టుకొని టీ ఇస్తూ అత్త మీద పోసే కోడళ్ళు ఎంతమంది ఉన్నారు, అవునా? అత్త మీద కక్షలు పెట్టుకొని, అవునా? కక్షలు మనకు ఉండకూడదు, క్రోధాలు మనకు ఉండకూడదు, ఈర్ష్య మనకు ఉండకూడదు, అసూయ మనకు ఉండకూడదు, ద్వేషాలు మనకు ఉండకూడదు. దేవుని బిడ్డలకు దేవుడు సెలవిస్తుంది, ఓర్పు కలిగి జీవించమని దేవుని వాక్య భాగం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలు ఓర్పు కలిగి జీవించాలి. మన దేవుడు చెప్తున్నాడు, దేవుడు అన్యాయమైన తీర్పు తీర్చారు యేసయ్యకు, అన్యాయముగా పిడిగుద్దులు గుద్దారు, అన్యాయముగా దూషించారు, అన్యాయముగా అవమానకరంగా మాట్లాడారు, అన్యాయముగా నిందలు వేశారు. అయినప్పటికీ యేసయ్య కలువరి సిలువలో చెప్పాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించండి. మనము కూడా అదే ఓర్పును కలిగి ఉండాలని దేవుని వాక్య భాగము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఓర్చుకున్న స్త్రీలు చాలా మంది ఉన్నారు, తొందరపడ్డవారు చాలా మంది ఉన్నారు. మనం చూసినట్లయితే రూతు ఓర్పుకు నిదర్శనం అనే చెప్పుకోవచ్చు. రూతు భర్తను కోల్పోయింది, అన్నీ కోల్పోయింది. అయితే తన అత్త తన దేశానికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తన అత్త దేవుడు నిజమైన దేవుడు, జీవము కలిగిన దేవుడు అని నమ్మింది. తన అత్తతో వెళ్ళడానికి వెనుకాడలేదు. అత్త, నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశము, నీ ప్రదేశమే నా ప్రదేశం, నువ్వు ఎక్కడ మరణిస్తా నేను అక్కడ, మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదు అని నిర్ణయించుకుంది. అత్తతో వెళ్ళింది, ఆశీర్వదింపబడింది. ఓర్ప ఏం చేసింది? స్టైల్గా వచ్చి అత్త చెప్పగానమ్మా ఇంకా కంటానికి నా దగ్గర పిల్లలు లేరు, మీకు చేయడానికి లేరు, నేను నా దేశానికి వెళ్తున్నాను, మళ్ళీ సమృద్ధిగా నా దేశంలో ఉందంట, మీరు ఇక్కడ ఉండండి అంటే రూతు నయోమితో వెళ్ళింది. ఓర్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. తొందరపాటు నిర్ణయాలు. రూతు తొందరపడలేదు, సహనముతో ఉంది. దేవుడు రూతు జీవితాన్ని ఎంతో ఆశీర్వాదకరంగా, రూతు జీవితాన్ని దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా మార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా మన జీవితాల్లో సహనము కావాలి. ఆశీర్వాదాలు కావాలంటే సహనము కావాలి, ఓర్పు కావాలి. ఓర్పు లేకపోతే కుటుంబాలు సర్వనాశనమై
అవునా కాదా? చాలామంది భర్తలను ఎదిరించే భార్యలు చాలామంది ఉన్నారు. కానీ దేవుని బిడ్డలంగా మనం ఎలా ఉండాలంటే ఓర్చుకోవాలి. ఒకవేళ తొందరపడి ఒక మాట అన్నా కానీ నా భర్తే కదా అంది, ఎవరన్నారు? అవునా కాదండి? మనకి ఎవరికి ఉంటుంది మన మీద స్వతంత్రము? భర్తకే ఉంటుంది. ఆ క్షణము ఓర్చుకుంటే తొందరపాటు నిర్ణయాలు మనకు అనర్థాలను తీసుకొని వస్తాయి. చాలామంది లోకంలో మనం చూస్తే తొందరపాటు నిర్ణయాల వల్ల జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. అవునా కాదా? చాలామంది ఈ మధ్య మనం న్యూస్ ఛానల్లో చూస్తాము, మంచి ఇంటర్వ్యూ చేస్తుంది మంచి న్యూస్ ఛానల్లో. స్వేచ్ఛ అని ఆమె తొందరపాటు నిర్ణయాల వల్ల తన భవిష్యత్తు ఎంతో ఉన్నతముగా ఉండే భవిష్యత్తును అర్ధాంతరంగా ముగించుకుంది. ఎందుకు? తొందరపాటు నిర్ణయాలు. నా బిడ్డ ఉందే, నా బిడ్డ కోసం అన్న బ్రతికితే బాగుండు అని ఆ బిడ్డ ఆలోచించలేకపోయింది. అవునా కాదా? లోకంలో వచ్చే శోధనలకు భయపడింది. సహించాలి, సహనముతో కనిపెట్టుకోవాలి, ఓర్చుకోవాలి. క్రైస్తవ స్త్రీలు ఓర్చుకుంటే జయ జీవితాన్ని చూస్తారు. దైవభక్తి గల స్త్రీకి ఏముండాలంటే ఓర్పు ఉండాలి. ఎక్కడ కాలేజీలోనైనా, అదేవిధంగా జాబ్ చేసే దగ్గరైనా, ఇంటి దగ్గరైనా, ఇంటిలోనైనా మనం సహనము కలిగి ఉంటే మన కుటుంబం ఆనందభరితంగా ఉంటుంది, మన కుటుంబం ఉల్లాసభరితంగా ఉంటుంది, మన కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఒకరోజు నువ్వు గొడవాడుతావు చూడు, ఆ ఇల్లు ఎలా ఉంటుందో చీకటమయంలాగే ఉంటుంది. పిల్లలు భయపడుతూ బిక్కుబిక్కుమంటూ ఆడాడే ఉంటారు, భర్త ఎక్కడో ఉంటాడు. అవునా? ప్రతిది విషయంలో వస్తాయి ఆటంకాలు, అవరోధాలు, ఆర్థిక పరిస్థితులు అన్నీ వస్తాయి. కానీ దైవభక్తి గల స్త్రీ ఏం చేస్తుందంటే ఓర్చుకుంటుంది. ఎలా ఓర్చుకుంటుంది? నా దేవుడు ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడు, మమ్మల్ని విడిచిపెట్టడు. ఏ స్థితిలోనైనా మమ్మల్ని విడిచిపెట్టడు. ఏ స్థితిలోనైనా, అది దీన స్థితి అయినా సంపన్న స్థితి అయినా, ఏ స్థితిలోనైనా నేను సంతృప్తికరంగా ఉంటాను. ఇంటిలో గొనుగను సనుగును ఏది చేయను, సంతృప్తి కలిగిన కుటుంబాన్ని నేనేం చేస్తాను? మంచి మార్గంలో నడిపించే కృపను దేవుడు నాకు ఇస్తాడు. ఆ ధైర్యం మనకు ఉండాలండి. దైవ భక్తి కలిగిన స్త్రీకి ఉండవలసిన రెండో లక్షణము సహనము అనగా ఓర్పు. మూడోదిగా ఏంటంటే దైవ భక్తి కలిగిన స్త్రీకి ఉండవలసిన మూడో అలంకారం ఏంటంటే సహాయము. ఏముండాలండి? సహాయము ఉండాలి. నేను వాక్య భాగం చూపించిన కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీలకు దేవుడిచ్చిన గొప్ప భక్తి ఏంటంటే సహాయం చేసే గుణం. ఒక లక్షణాన్ని ఇచ్చాడంటే ఏంటంటే స్త్రీలకు సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. పరిచర్యలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫీబే ఎంతో నమ్మకంగా సంఘంలో పరిచర్య చేసింది. ఫీబే గురించి చూడండి. అసలుకి సేవకుడు ఏ విధంగా, రోమీలకు వ్రాసిన పత్రిక, ఇది ఒక్క వాక్య భాగం చదువుకొని మనం ముగించుకుందాము. రోమీలకు వ్రాసిన పత్రిక 16వ అధ్యాయము, రోమా పత్రిక 16వ అధ్యాయము 16వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాము. కేంక్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలెను. ఆమెను గురించి మీకు సిఫారసు చేయించున్నాను. ఆమె అనేకులకును నాకును ఎలా ఉందండి? సహాయురాలై ఉంది. దేవుని సేవకుడు సెలవిస్తూ ఉన్నాడు. ఫీబే మంచి సహాయకురాలు, మంచి నమ్మకస్తురాలు, సంఘములో మనకు ఎంతో మేలు చేస్తుంది. ఆమె నాకును మీకును ఎలా ఉంది? సహాయురాలయ్యింది. సంఘంలో స్త్రీలు కూడా సహాయులుగా మనం ఉండాలి, సహాయం చేసేవారముగా మనం ఉండాలి. రిబ్కా కూడా మంచి సహాయకురాలు. ఎలియాజరుకు ఒంటెలకు ఏం చేసిందండి? ఎన్ని వాటర్ కావాలంటే అన్నీ పోసింది. విసుక్కోలా, గొనుక్కోలా. నా చుట్టాలైనా ఆమెకు అప్పుడు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహాయము చేసేవారముగా మనం ఉండాలి. షూనేమీరాలను కూడా మనం చూసినట్లయితే మన దగ్గరకు వచ్చుచు పోవచ్చున్న దైవజనుడు అయిన ఎలీషా చాలా భక్తి గలవాడని నమ్మింది. అవునా? మనము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడికి ఎంతో సహాయము చేసింది. ప్రతినిత్యము దైవజనుడు నా ఇంటిపైనే ఉండాలి, ప్రతినిత్యము నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయాలి, నా దైవజనుడికి నా ఆతిథ్యం ఇవ్వాలి, పరిచర్యలో నేను సహాయము చేయాలన్న మనసు కలిగింది గనుక షూనేమీరాల్ని దేవుడు ఎంతో ఉన్నతముగా ఆశీర్వదించాడు. అప్పటి వరకు గొడ్రాలుగా ఉన్న ఆమె జీవితాన్ని బిడ్డను ఇచ్చి ఆశీర్వదించాడు. ఒకానొక సమయంలో సమస్తాన్ని కోల్పోయినప్పుడు, తన ఆస్తినంతా కోల్పోయినప్పుడు మరలా ఆమె చేసిన సహాయాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆమెకు కలిగిన ఆస్తిని అంతటిని మరలా దైవ సేవకుని ద్వారా ఇప్పించడము మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో.
ప్రియమైన దేవుని బిడ్డారా, దైవ భక్తి కలిగిన స్త్రీకి ఉండవలసిన మూడో లక్షణం ఏంటంటే సహాయము చేసే గుణము. మనము కూడా ఇతరులకు సహాయం చేసే వారముగా ఉండాలి. కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయాలి, నష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయాలి. మరి ముఖ్యంగా మన సేవకులకు మనం సహాయం చేసే వారముగా ఉండాలి. సంఘంలో ఎంతో పరిచర్య ఉంటుంది. ఫీబే సంఘంలో ఎంతో నమ్మకముగా ఉంది. సంఘంలో దైవజనుడికి ఎంతో సహాయం చేస్తూ ఉంది. అందుకని దైవజనుడు ఆమెను ఎంత గొప్పగా, ఆమె నాకు సహాయకురాలై ఉంది. సంఘంలో కూడా, మన సంఘంలో కూడా మనము కూడా నమ్మకముగా, సంఘంలో ఏ చిన్నది ఉన్నా పెద్ద పని ఉన్నా నమ్మకంగా మనం చేసినప్పుడు దేవుడు మన కుటుంబాలను ఎంతో ఆశీర్వదిస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ భక్తి కలిగిన స్త్రీ యొక్క మొదటి లక్షణం ఏంది? సమయము. రెండోది సహనము. మూడోది సహాయము. సాలే అన్ని. సమయము, సహనము, సహాయము. చెప్పండి. సమయము, సహనము, సహాయము. ఈ మూడు లక్షణాలను మనలో కూడా దేవుడు ఉంచి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరము ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకోండి. ఎవరిలన్నా ఈ మూడు లక్షణాలు లేకపోతే, యేసయ్యా నేను నీ మందిరానికి ఇక వస్తాను, క్రమము తప్పకుండా వస్తాను, నేను ఏది అడిగినా ఇస్తున్నావు, నేనే నీ సమయాన్ని వ్యర్థంగా దొంగిలిస్తూ ఉన్నాను, ఇక నుంచి నేను సమయానికి వస్తాను, నీ మందిరావరణంలోనికి వస్తానయ్యా, నీ మందిరావరణంలోనికి నేను వస్తాను యేసయ్యా. యేసయ్యా ఇక సమయాన్ని పోనివ్వను, నేను సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను. దైవ భక్తి కలిగిన స్త్రీ యొక్క అలంకారము తండ్రి అయ్యా ఏంది అంటే ఆశీర్వదించే దేవుడు. దైవ భక్తి ఉన్న స్త్రీ కుటుంబాన్ని నువ్వు ఎంతగానో ఆశీర్వదించే దేవుడు తండ్రి. దైవ భక్తి కలిగిన స్త్రీ ఆయా సమయాన్ని పాటిస్తుంది. ఆయా సమయాన్ని పాటించే కృపను మాకు దయచేయండి తండ్రి. అదేవిధంగా యేసయ్యా సహనము. దైవ భక్తి కలిగిన స్త్రీకి ఉండవలసిన రెండో లక్షణము సహనము, అనగా ఓర్పు కలిగి జీవించే కృపను మాకు దయచేయండి తండ్రి. కుటుంబాల్లో గొడవలకు కారణం నేనే అయిపోతున్నానేమో, అయ్యా నా వల్లనే కుటుంబంలో తండ్రి సంతోషం లేదేమో, ఇక నుండి ప్రశాంతమైన జీవితాన్ని నేను జీవిస్తానయ్యా. నా బిడ్డలను అర్థం చేసుకుంటా, నా భర్తను అర్థం చేసుకొని అయ్యా నా సంసారాన్ని ఆనందమయంగా నడిపించుకుంటాను యేసయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. సహాయం చేస్తానయ్యా. సంఘంలో పరిచర్యలో నేను సహాయం చేస్తాను. నా సహాయము, నాకు తోచిన సహాయం, నేను చేయగలిగిన సహాయము నేను సంఘములో చేస్తానయ్యా. నా సంఘాన్ని ఇంకా వదిలిపెట్టను తండ్రి. అయ్యా ఫీబే వలె నమ్మకముగా నేను ఉంటాను తండ్రి. షూనేమీరాల వలె నమ్మకముగా నేను ఉంటాను తండ్రి. నాకు చేతనైనంత సహాయం నేను చేస్తా, ఇతరులకు చేస్తాను యేసయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు నీ కుటుంబాన్ని ఉన్నతముగా ఆశీర్వదించే గొప్ప దేవుడు. ప్రార్థన చేసుకుందామని అందరం కళ్ళు మూసుకున్నట్లయితే, కృపా సత్య సంపూర్ణుడా మా యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. మహాగరుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా నీకు స్తోత్రము చెల్లించుకున్నాం తండ్రి. ఈరోజు నిలువబెట్టి నన్ను వాడుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. విన్న వాక్యము వ్యర్థముగా పోకుండా ప్రతి ఒక్కరు హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి తండ్రి. దైవభక్తి స్త్రీ, ఆయా దైవభక్తి ఒక స్త్రీకి అలంకారము. ఆ కుటుంబం ఎంతో ఆశీర్వదింపబడుతుందని మీ వాక్యము సెలవిస్తుంది తండ్రి. పౌలు భక్తుడు తిమోతి పత్రికలు ఎంతో గొప్పగా రాశాడు యేసయ్య. దైవభక్తి కలిగిన స్త్రీ సమయ పాలనను పాటిస్తుంది. దైవభక్తి కలిగిన స్త్రీ సహనము, ఓర్పు కలిగి ఉంటుంది. దైవభక్తి కలిగిన స్త్రీ ఆయా తండ్రి సహాయము చేసే గుణము ఉంటుందని చెప్పిన దేవా, ఆ మూడు లక్షణాలు మేము అలవర్చుకొని ఆయా నీ సన్నిధిలో మేము ఆశీర్వదింపబడుటకు మీ కృపను మా పట్ల మెండుగా కుమ్మరించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.